అందరికీ నమస్కారం అండి. గడియారంలోని ముళ్ళు సాయంత్రం 5:20 చూపిస్తున్నాయి. డిసెంబర్ నెల. హేమంత ఋతువు కనుక చలి బాగా ముదిరింది. అప్పుడే చీకట్లు 4 పక్కలా ముసురుతున్నాయి. ఆఫీసుల్లో వారికి ఇంటి ముఖం పట్టే సమయమది. వాణి ఒక ఎంఎన్సీలో పనిచేస్తున్నది. సాధారణంగా రోజు ఈ సమయానికి తన పని ముగించుకుని వెళ్లే ప్రయత్నంలో ఉంటుంది. స్పెషల్ బస్సు 6 గంటలు కొట్టగానే బయలుదేరుతుంది. సేల్స్ స్టేట్మెంట్ కావాలి అనటంతో లంచ్ బ్రేక్ తీసుకోకుండా డేటా ఫీడ్ చేసింది. అమ్మయ్య, రెడీ అనుకునే లోపల డేటా కరెక్ట్ అయ్యింది. మధ్యాహ్నం నుంచి పడ్డ శ్రమ అంతా వ్యధ. మళ్ళీ మొదలెట్టి చేయాలంటే కనీసం 2-3 గంటలైనా పడుతుంది. ఈ పని నా పని, నేనే చెయ్యాలి అని నిశ్చయించుకుంటే వెనకాడే మనిషి కాదు వాణి. కష్టమైన ఏ పని అసాధ్యం కాదు అనుకునే తరగతికి చెందినది ఆమె. ఏ పనికైనా మనస్సు ప్రధానం. మనసుకి స్వాంతన లేకపోతే రేసు గుర్రంలా పడిగెడుతుంది తప్ప స్థిరంగా ఉండదు. పొద్దుట్నుంచి ధ్యాస అంతా బాబు మీదే ఉన్నది. అందుకని పని సవ్యంగా సాగటం లేదు. చంటిబాబు మూసిన కన్ను తెరవకుండా పడుకుని ఉన్నాడు. జ్వరం తీవ్రంగా ఉంది. అస్వస్థతగా ఉన్న పిల్లల్ని క్రచ్లో విడవటానికి లేదు. పని మనిషి దగ్గర అప్పచెబుదామంటే కనకమ్మ రాలేదు. సెలవు పెడదామంటే అన్నీ జూన్లోనే ఖర్చయిపోయాయి. సీను చూసుకుంటాను అన్నాడు. కానీ అతను 24 గంటల డ్యూటీ చేసి ఉదయం 6 గంటలకు ఇల్లు చేరాడు. పూర్తి విశ్రాంతి తీసుకోకపోతే మర్నాడు డ్యూటీ చేయలేడు. అందులో జ్వరం వస్తే బాబు చాలా సతాయిస్తాడు. పేసీలు పెట్టి ఏడుస్తాడు. ఆయాసపడుతూ ఉంటే భుజం మీద వేసుకు తిప్పాలి. నానా చికాకు పెడతాడు. మధ్యాహ్నం పర్మిషన్ తీసుకోవాలంటే పని కంప్లీట్ చేయలేదని అడగలేదు. ఇన్ని చికాకులకు తోడు తలనొప్పి తోడయింది. ఆతృత, ఆకలి కలిసి కడుపులో పేగుల్ని కదిపేస్తున్నాయి. బాస్కి ఎలా సర్ది చెప్పాలో తెలియక మనసు అతలాకుతలంగా ఉన్నది. ప్రతికూల పరిస్థితులు తనను అసహాయంగా మార్చి తన మీద తనకే కోపం తెప్పిస్తున్నాయి. వనజ కొత్తగా వచ్చిన బాస్ 2 ప్రాజెక్టులను ఏకకాలంలో చేపట్టింది. ఆవిడొక పని రాక్షసి. ప్రపంచంలో ఆమెకెప్పుడు 2 విషయాలు స్ఫురిస్తాయి. మొదటిది పని, రెండోది పనిలోని విజయం. పని తప్ప మరేది ప్రేమించతగ్గది కాదు అని ఎవ్వరిని ఏది తన మనసులోనికి రానివ్వదు. ఆఫీసర్ని అన్న అహంకారం కోకొల్లలుగా, కొండలు గుట్టలుగా పెంచుకున్నది. పని కాలేదంటే ఫిరంగిలా పేలుతుంది. పనిలో ఉత్సుకతను పెంచుకుంటే మెప్పు తప్పక తనంతట తానే వస్తుంది అన్నది ఆమె సిద్ధాంతం. ఒక ప్రణాళిక తర్వాత మరొకటి రూపొందుతూ మెలకువలు, సులువులు నేర్పుతూ తన కింది వారిని ఏకత్రాటి మీద నడపటంలో ఆమె సమర్థవంతురాలు. అందుకే చాలా చిన్న వయస్సులోనే అంచెలంచెలుగా ఎదిగి వచ్చింది. ఆమె నిబద్ధత చూస్తే గౌరవం కలుగుతుంది. ప్రావీణ్యం చూస్తే ఆశ్చర్యం వేస్తుంది. పని కరెక్ట్గా ప్రజెంట్ చేయకపోయినా మిస్టేక్స్ దొర్లినా గయ్యమంటుంది. మరీ కోపం వస్తే కాగితాలు చింపి చెత్తబుట్టలోకి విసిరేస్తుంది. ఆమెతో కలిసి పని చేయాలంటే చాలా మంది జంకుతారు. అనుకున్న పని అడిగిన సమయానికి అందజేయకుంటే ప్రోలాంగ్డ్ హ్యామర్ తప్పదు. పని పట్ల శ్రద్ధ లేదని, సామర్థ్యం లేకపోతే జీవితంలోకి పైకి రాలేరని, నైపుణ్యం లేనివారు ఆఫీస్కి అలంకారప్రాయులని నానా విధాలుగా విమర్శిస్తుంది. వేలల్లో జీతం తీసుకుంటున్నందుకు మనసు బుద్ధి పెట్టి బుర్రతో పని చేయాలని హేళన చేస్తుంది. తనకు తలవంపులు తెస్తున్నారని విసుక్కుంటుంది. ఆమె దగ్గర పని చేయటం కత్తి మీద సాము లాంటిది. మేనేజ్మెంట్కి ఆమె అత్యంత ప్రీతిపాత్రురాలు. అలాగే ఆమె దగ్గర శ్రద్ధగా పనిచేసిన వాళ్ల ఫ్యూచర్ 3 పువ్వులు 6 కాయలుగా ఫలిస్తుంది. అందుకే వాణి మనస్సులోని ఆతృతను భరిస్తూ తలనొప్పితోనైనా పని చేసింది. సెలవు పెట్టలేదు. అయినా ఆమె శ్రమ ఫలించలేదు. ఆఫీస్ వదలాలంటే భయంగా ఉన్నది. అదే సమయంలో బాబు గురించి తలుచుకుంటే మనసు కకలావికలమవుతున్నది. కాంతిహీనంగా ఉన్న ఆమె ముఖాన్ని చాలాసేపటి నుంచి పరికించి చూస్తున్న మాధవన్ ఉండబట్టలేక ప్రశ్నించాడు. ఎందుకలా ఉన్నావు? ఏమైంది? రాజుకి జ్వరం చాలా తీవ్రంగా ఉన్నది. మేడం టూర్ నుంచి వస్తూనే ఎస్ఎస్లు కావాలంటే మధ్యాహ్నం నుంచి అదే పని మీద ఉన్నాను. కానీ కంప్యూటర్ డౌన్ అయ్యింది. ఒక్క స్టేట్మెంట్ కూడా సేవ్ కాలేదు. ఏం చెయ్యాలో, ఎలా చెప్పాలో తెలియక దిగులుగా ఉన్నది. నువ్వు తప్పుకో, నేను చూస్తాను అంటూ ప్రోగ్రాంలోకి ఎంటర్ అయ్యాడు మాధవన్. అతను ఆపదలో ఉన్నవారికి ఆపద్బాంధవుడు. నీ పని నేను చేసి పెడతాను అంటూ సంతోషంగా బాధ్యతను తీసుకుంటాడు. అతని కలుపుగోలుతనం, స్నేహశీలత, మృదు స్వభావం అందరినీ ఆకట్టుకుంటుంది.
కృతజ్ఞతతో వాణికి మాటలు రాలేదు. ఆలస్యమైతే బస్సు మిస్ అవుతావు, నువ్వెళ్ళు అన్నాడు మాధవన్ తల తిప్పకుండానే. బ్రతుకు జీవుడా అనుకుంటూ సీట్లో నుంచి 4 అడుగులు వేసిందో లేదో వనజ రానే వచ్చింది. ఆమెతో పాటు ఎప్పటిలాగానే మరో 4 ఆఫీసర్లు సీరియస్ గా మాట్లాడుకుంటూ నడుస్తున్నారు. వాణిని చూస్తూనే ఎస్ఎస్లు రెడీనా అంటూ ప్రశ్నించింది. జవాబు చెప్పటానికి వాణికి ధైర్యం చాలలేదు. ఎలాగో గొంతు పెగుల్చుకుని చెప్పింది. బాబుకి హై ఫీవర్, అందుకని. అంటే అసైన్ జాబ్ కంప్లీట్ చేయకుండా వెళ్ళిపోతున్నారా? చాలా ఆశ్చర్యంగా పెద్ద ఘోరం జరిగిపోతున్నట్టు ఫీల్ అవుతూ అడిగింది. మీకిచ్చిన పని చెయ్యలేకపోయానన్న చిన్నతనం గాని, పూర్తి చెయ్యాలన్న స్ఫూర్తి గాని లేదన్నమాట అన్నది కాళికారూపం దాల్చి. అది కాదు మిస్ వనజ, వాణి సంజాయిషి చెప్పబోయింది. ఏది కాదు? కేసడింపుగా అన్నది వనజ. నెల తిరిగేసరికి రూపాయికి తక్కువ కాకుండా జీతం కావాలి, అవసరానికి సెలవులు కావాలి, అందరితో పాటు అన్ని ఫెసిలిటీస్ కావాలి. కానీ పని మాత్రం చేయకూడదు. ఒకదాని తర్వాత మరొకటి సూటిగా గుచ్చుకుంటున్న వ్యంగ్య బాణాలను ఎదుర్కోలేక వాణి చిన్నబుచ్చుకుంది. కళ్ళ నుంచి ధారాపాతంగా కురుస్తున్న కన్నీటిని ఆపుకోలేకపోయింది. మాధవన్ మధ్యలో కల్పించుకుని సీరియస్ గా చెప్పాడు. డేటా కరప్ట్ అయింది. నేను రీక్యాప్చర్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాను. వాళ్ళ బాబుకి జ్వరం చాలా ఎక్కువగా ఉన్నదట, అందుకని ఇంటికెళ్తున్నది. అధికారం చేతిలో ఉన్న వనజ మాటకు ఎవరు ఎదురు చెప్పినా సహించదు. వాళ్లను ఖండ ఖండాలుగా చేసి పడేస్తుంది. ఈరోజు పిల్లాడికి, రేపు మొగుడికి, ఎల్లుండి తనకు బాగోదు. అందుకని పని రోజు ఎగ్గొడుతుందా? అటువంటప్పుడు హాయిగా ఇంట్లోనే ఉండొచ్చు కదా. అటు ఇల్లు కావాలి, ఇటు ఉద్యోగం కావాలి, ఆఫీస్లో హోదా కావాలి, జీతం కావాలి, అది తెచ్చే సరదాలు కావాలి. ఇదెక్కడి న్యాయం? కోపంలో ఒళ్ళు మరిచిపోయి నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నది. వనజను మాధవన్ తట్టుకోలేకపోయాడు. త్వరగా ఆమె వాక్ ప్రవాహాన్ని ఆపాలి అనుకున్నాడు. మిస్ వనజ, వాట్ ఈజ్ యువర్ ప్రాబ్లం? ఎస్ఎస్లు కావాలి, అంతేనా? అరగంటలో మీ చేతికిస్తాను. తనని వదిలేయండి అన్నాడు సౌమ్యంగా. ఒకరి పని మరొకరు ఎందుకు నెత్తినేసుకోవాలి? ఆమె మీకు జీతం ఏమన్నా ఇస్తున్నదా? లేక మీకు ఓటీ అవసరముందా? విజృంభించిన అహంకారం మహమ్మారి రోగం లాంటిది. ఆ రోగం ఎదుటి వారిని హింసిస్తూ ఉంటే కల్పించుకోకుండా ఉండటం అసమర్థత అనిపించుకుంటుంది. మాధవన్ అసలే సున్నిత స్వభావుడు. వనజ మాటలకు కోపం తారాస్థాయికి చేరుకున్నది. సాధారణంగా ఎదుటి వ్యక్తిని బాధ పెట్టేటట్టు మాట్లాడడు. తనను తాను అదుపులో పెట్టుకుంటూ అన్నాడు. పెళ్లైన స్త్రీలకు చాలా బాధ్యతలుంటాయి. అవి మీకు తెలియవు. తల్లిగా ప్రస్తుతం ఆమెకు పిల్లవాడి ఆరోగ్యం ముఖ్యం. అంతేకాని మీ పని కాదు, మీరిస్తున్న జీతం కాదు, మీరు కల్పించే హోదా కాదు. మర్యాదగా తనని ఆఫీస్ నుంచి వెళ్ళిపోనివ్వండి. మాధవన్ సమాధానం వింటూనే వనజ నిర్ఘాంతపోయింది. అంతటి వాడి బాణాలు శరాఘాతాల్లా గుచ్చుకున్నాయి. అందరూ ఏమి జరుగుతున్నదా అని కుతూహలంతో సీట్లలో నుంచి నిలబడి చూస్తున్నారు. పెళ్లైన స్త్రీ, తల్లి, అలాంటి పదాలు ఆమెను చాలా అవమానపరిచాయి. తన కింద పనిచేస్తున్న మాధవన్ అందులోనూ మృదు స్వభావి. తనని కించపరుస్తూ ఉంటే నిలబడలేక చేతిలో ఉన్న పేపర్లు విసిరేసి రుసరుసలాడుతూ వెళ్ళిపోయింది. జీవితంలో వివాహం ఒక ముఖ్య అంశం. అలాగే మాతృత్వం అపూర్వమైన అనుభవం. అవి అనుభవించని జీవితం అసంపూర్ణం. పనికి మాత్రమే అంకితమైన ఆమె జీవితంలో వివాహం, సంతానం లాంటి సున్నితమైన బంధాలకు ప్రాముఖ్యతనివ్వలేదు. ఆ లోపాలు మరి ఎవరైనా ఎత్తి చూపిస్తే సహించే ఓర్పు ఆమెకు లేదు. వాతావరణం వేడెక్కిపోయింది. అదొక అనూహ్యమైన సంఘటన. అప్పటిదాకా ప్రేక్షకుల్లా ఉన్న నీలు, రాఘవ వర్కింగ్ బేలో నుంచి బయటికొచ్చారు. వనజ తిక్కదని మనందరికీ తెలుసు. ఆ మాటలకి అంత విలువనియక్కర్లేదు. నువ్వెంత కష్టపడి పనిచేస్తున్నావో మాకందరికీ తెలుసు అంటూ నీలు వాణి కన్నీరు తుడిచింది. ఆఫీస్ గురించి, రేపటి గురించి ఆలోచించొద్దు. నీ పని నేను కంప్లీట్ చేస్తే గాని ఇక్కడి నుంచి లేవను, సరేనా? రాజుకి జ్వరం తగ్గకపోతే అవసరం అనుకుంటే దగ్గర నర్సింగ్ హోంలో చేర్పించు. ఇది నీ దగ్గర పెట్టుకో అంటూ పర్స్లో నుంచి 2000 తీసి ఆమె చేతిలో కుక్కాడు మాధవన్. వాణి చిన్నబోయింది. నిన్ను ఇన్సల్ట్ చేయటం కాదు వాణి. అనుకోని అవసరాలు వచ్చినప్పుడు డబ్బు దగ్గర పెట్టుకోవటం ముందర జాగ్రత్త కోసం మాత్రమే. టైంకి చాలినంత పైకం చేతిలో లేకపోతే దాని గురించి పరుగులు పెట్టి అసలు సమస్యను వెనక్కి పెట్టలేం. డబ్బు సంపాదించుకోవచ్చు, కానీ ప్రాణాన్ని తిరిగి తీసుకురాలేము. అప్పుగానే తీసుకో, వద్దనకు. మానవత్వం ఉన్న వాడెవ్వడైనా ఏ పాటి సహాయం చెయ్యకుండా ఉండరు అన్నాడు మాధవన్.
వనజ క్రాకిష్నెస్. మాధవన్ సమాధానంతోనైనా సర్దుకుంటుంది అనుకుందాం. నేను మా ఆవిడని పికప్ చేయడానికి సికింద్రాబాద్ వెళ్ళాలి. త్రోవలోనే కనుక నిన్ను మీ ఇంట్లో డ్రాప్ చేస్తాను రావాణి అన్నాడు రాఘవ స్నేహంగా ఆమె చేయి పట్టి నడిపిస్తూ. ఇప్పటికే అరగంట ఆలస్యమైంది. నీ గురించి రాజు సీను ఎదురు చూస్తూ ఉంటారు. మిగతా విషయాలు రేపు చూసుకోవచ్చు అంటూ మాధవన్ తొందర చేశాడు. మరో ఆలోచనకు తావియ్యకుండా నీలు అన్నది, ఇంటికి చేరగానే బాబుకి జ్వరం ఎలా ఉన్నదో ఫోన్ చేయి. నన్ను సహాయంగా ఉండమంటే వస్తాను. వాళ్ల ఆప్యాయతతో వాణి మనసు మూగపోయింది. కనీసం థ్యాంక్స్ చెప్పాలన్న సంస్కారాన్ని కూడా మర్చిపోయి రాఘవ వెనక యాంత్రికంగా నడుచుకుంటూ వెళ్ళిపోయింది. బాబుని గురించిన ఆందోళన తల్లి మనసును తొలిచేస్తున్నది. అది పేగుబంధం, అన్నిటికన్నా ఉత్తమమైన ఉత్కృష్టమైన బంధం. ఎన్నో రకాల జీవులు కర్మానుసారం తమకు అనుకూలమైన శరీరంతో ఒకచోట జన్మిస్తారు. తలకొక వైపు నుంచి వచ్చిన ఆత్మీయతతో అనురాగ బంధాలు పెంచుకుంటారు. ఒకే చోట జీవించి మరలిపోయేటప్పుడు జ్ఞాపకాలను మాత్రం వదిలి వెళ్ళిపోతారు. అప్పుడి రాగబంధాలేవి పట్టి ఆపలేవు. ఇది జీవిత సత్యం. మాధవన్ కాని రాఘవ నీలులు కాని వాణికి అత్యంత సన్నిహితులేం కారు. ఆఫీస్ పరిచయాలు మాత్రమే. అలాగే వనజ బద్ధశత్రువు కాదు. ఆపత్ సమయంలో జాలి దయా చూపించటమే వారి గొప్పతనం. మంచితనం మానవత్వం వనజ దగ్గర అవి లోపించాయి. ఆలోచిస్తే ఏపాటి మానవత తను పని మనిషి ఎందు చూపెట్టలేకపోయింది. అందుకే అంటారు తనదాకా వస్తే గాని తెలియదు అని. 2 రోజుల క్రితం జరిగిన సంఘటనలు ఒక్కొక్కటి మనోపలకం మీద కదలసాగే. శనివారం ఆదివారం కనకమ్మ పనికి రాలేదు. అందరికీ హాలిడేనే. పనులన్నీ తీరుబడిగా చేసుకోవచ్చును కనుక పెద్దగా శ్రమ అనిపించలేదు. పైగా సీను సహాయం కూడా చేశాడు. శరీరానికి తగినంత ఎక్సర్సైజ్ దొరకటంతో అలసిపోయి త్వరగా నిద్ర పట్టింది. కంటి నిండా నిద్ర, కడుపు నిండా తిండితో ఉత్సాహంగా కూడా అనిపించింది. సోమవారం కనకమ్మను చూడంగానే ప్రాణానికి తెరిపిగా అనిపించింది. వస్తుందో రాదోనన్న భయంతో సగం పనులు అప్పటికే హడావిడిగా ముగించుకున్నది. అలసిపోయింది. ఊపిరి సలపని రొటీన్తో చిరాకు, చెప్పకుండా మానేసిందన్న కోపంతో చీర చెంగు బిగించి నోరు విప్పింది. నెలలో ఇప్పటికిది 10వ చెప్పా పెట్టకుండా మానేస్తావు. ఇంకా ఎన్ని ఎగనామాలు పెట్టాలి అనుకుంటున్నావు చెప్పు అన్నది కళ్ళు పెద్దవి చేసి. నేను చేసుకోలేకనే కదా నీ మీద ఆధారపడ్డది. శని ఆదివారాలు విశ్రాంతి లేకపోతే నేను ఆఫీస్లో పనేలా చూసుకుంటాను అనుకుంటున్నావు? ఆ 2 రోజులు మానేయొద్దని ప్రతిమానుకుని చెప్తాను. అయినా నీకు చీమ కుట్టినట్టయినా ఉండదు. నా నెత్తినెక్కి పిండి కొడుతున్నావు. జీతం మట్టుకు పట్టుకోనివ్వవు. ఈ నెల మాత్రం నువ్వు అరిచి గీ పెట్టిన 10 రోజులకు పట్టుకోకుండా ఉండను. ఏమనుకుంటున్నావు అన్నది ఏకబిగిన. ఆ మాటల ధాటికి తట్టుకోలేనట్టు కనకమ్మ గోడకి ఆనుకుని బితుకు బితుకుమంటూ నిలబడింది. నిన్న మొన్న ఎందుకు రాలేదేమని అడుగుతున్నాను. నోరు విప్పవే అంటూ కసురుకుంది. కనకమ్మ నోరు విప్పే అవకాశమే ఇవ్వలేదు అన్నది మర్చిపోయి. అది కాదమ్మా అంటూ గొంతు పెగుల్చుకుంటూ అన్నది. వాకిలి ఉడవటానికి తెస్తున్న చీపుర్ని విసిరి కొట్టింది వాణి. నీ సంజాయిషీలు వినే తీరుబడి నాకు లేదు. పోయి హాల్లో ఊడు. కారుణ్యమన్నది ఈశాన్ మాత్రమైనా చూపెట్టని యజమాన్యురాలి వైపు దీనంగా చూస్తూ నా మాటినమ్మా అంటూ వేడుకున్నది. నీ కళ్ళబొల్లి కబుర్లు వినే ఓపిక నాకు లేదు. పెద్ద బాబుని లేపి స్నానం చేయించాలి. స్కూల్కి టైం అయ్యింది. ఎవరిదో చావయింది, లేక తాగొచ్చి మొగుడు చితకబాదాడు అంటూ ఏ కరువు పెట్టకు. అబద్ధాలు అతికినట్టు చెప్పగలవు అన్నది. సాటి మనిషిని చీమ కన్నా హీనంగా చూస్తున్నానన్న ధ్యాసే లేదు. ఆమె శ్రమను తను ప్రతి నెల డబ్బు పెట్టి కొనుక్కుంటున్నది కనుక తనకు సంతృప్తి కలిగేంత వరకు ఆమె శ్రమించి పని చెయ్యాలి అన్నదే ఆమె సిద్ధాంతం. అంతేకాని సాటి మనిషి చెప్పాలని ప్రయత్నిస్తున్న 2 మాటలు వినాలని లేదు. వాణి అరుపులు వింటూ సీను నిద్రలేసొచ్చాడు. వాణి, కనకమ్మ మాట విని తర్వాత నీకిష్టం వచ్చినట్టు చేయి. ముందర తనని చెప్పనివ్వు అన్నాడు. అతడి గొంతులో వినిపించిన కఠినత్వానికి అధికారానికి విస్తుపోయింది వాణి. చెప్పమ్మా చెప్పు, చెవులకింపుగా నీ కహాని చెప్పు అన్నది వ్యంగ్యంగా. ష్ అంటూ నోటి మీద వేలుంచి అదమాయించాడు సీను. అతని మద్దతుతో కనకమ్మ కొంచెం తేరుకున్నది. నా పెద్ద కొడుకు శుక్రారం స్కూల్లో ఏం తిన్నాడో తెల్దమ్మా. రాత్రి పడంగానే ఒక్కుమ్మడి ఇరేతకాలు వాంతులు. నా కాళ్ళు చేతులు ఆడలేదమ్మా. అర్ధరేత్రి కాడ ఆడదాన్ని. నేనేడకు తీసుకుపోదునా దేవుడా అంటూ గమ్మునుండిపోయినా. నిన్ను పొద్దుటేల దవాఖానాలో చేర్పించినాను.
పిల్లోడు కన్ను తెరవలేదమ్మా. సూది మందేసినారు. జర్ర మందు రాసించినారు. పైసలు ఎక్కడుందామని వచ్చిన అన్నది ధైర్యాన్ని కూడదీసుకుంటూ. అద్గది. డబ్బు కావాలి గనుక పరిగెత్తుకొచ్చావు. అంతేకాని పని చేయటానికి కాదు అన్నది వాణి. నా పిల్లోడి పానాల పికరలో ఉన్నానమ్మా. నీకు పుణ్యం ఉంటది. పెద్ద మనసు చేసుకుని సహాయం చెయ్యమ్మా. ఎంత ఇచ్చినా నీలాంటి వాళ్ళకి విశ్వాసం అనేదే ఉండదు. చిన్న చిన్న జబ్బులకి పెద్ద పెద్ద హాస్పిటల్కి పరిగెత్తటం ఎందుకు? డబ్బులకి తడుముకోవటం ఎందుకు? అంటూ లా పాయింట్ లాగింది వాణి. సీను షర్టు జేబులో నుంచి 2 నోట్లు తెచ్చి కనకమ్మకిచ్చాడు. కనకమ్మ, త్వరగా వెళ్ళి మందులు తీసుకో. ఆలస్యమైతే ఏం జరుగుతుందో మనకెవ్వరికీ తెలియదు అన్నాడు. వాణి నోరు తెరిచి ఏదో అనబోతూ ఉంటే, నాకు స్ట్రాంగ్ కాఫీ కావాలోయ్ వాణి అన్నాడు. కనకమ్మ కృతజ్ఞతతో దండం పెట్టింది. అది డబ్బులిచ్చినందుకో లేక వాణి బారి నుంచి కాపాడినందుకో అతనికి తెలియదు. అమ్మా, రేపటి కాడ నా కొడుక్కి జర నెమ్మదైతే తప్పకుండా పనికెక్కుతాను. ఓపిక పట్టు తల్లి. నీ చేత కాకుంటే గిన్నెలు బట్టలు ఇడిసి నేనొచ్చి చేసి పెడతాను అన్నది వడివడిగా వెళ్ళిపోతూ. మరి కొంచెం సేపు నిలబడితే చేతిలో పడ్డ పైసలు వెనక్కి తీసేసుకుంటుందేమోనన్న భయం లేకపోలేదు. వాణి అట్టుడికినట్టు ఉడికిపోయింది. సీనుని చూసి పెదవి విప్పలేదు. అలాగే కాఫీ కప్పు తెచ్చి సీను చేతిలో పెట్టింది. కోపం వచ్చిందా వాణి అంటూ మృదువుగా ప్రశ్నించాడు. మౌనమే అతనికి జవాబయ్యింది. కొడుక్కి బాగోలేదన్న ఆమె ఆరాటాన్ని అర్థం చేసుకోవాణి. తల తాకట్టు పెట్టైనా తన సంతానాన్ని కాపాడుకోవటమే కర్తవ్యం అనుకుని నీ తిట్లన్నీ భరించింది. ఎంత కించపరిచినా ఎదురు తిరిగి జవాబివ్వలేదు. పాపం ఆమెకి మాత్రం ఆత్మాభిమానం ఉండదు అనుకుంటున్నావా? ఆమె వ్యక్తిత్వం ముందు మాతృత్వం తల ఉంచింది. అవసరం ఆమె నోరు పెగలనీయలేదు. పేదరికం మనిషికి కాని మనస్సుకి మమతకు కాదన్న నిజం నాకు స్పష్టంగా కనిపించింది. 2 రోజుల బట్టి తిండి తిన్నదో లేదో, నిద్రపోయిందో లేదో భగవంతుడికే తెలియాలి. పేదవాళ్లకిన్ని కష్టాలు ఎందుకు పెట్టాడో పరమాత్ముడు. డబ్బు చేతికందగానే ఆమెలో కనిపించిన రిలీఫ్ను చూశావా? కొడుక్కి నయమైపోయినట్టే అనుకున్నది పిచ్చిది అన్నాడు సీను. ఏ విషయాన్నైనా అన్ని కోణాల నుంచి పరిశీలించి మనసుకి హత్తుకునేలా విశ్లేషిస్తాడు సీను. ఎదుటి వారి స్థానంలో మనని ఊహించుకుంటే వారున్న విషమ పరిస్థితులు బాగా గ్రహించగలుగుతాం. అప్పుడు మనం చేతనైన సహాయం చేయగలుగుతాం అంటాడు. అప్పటికి వాణి మనస్సులో కనకమ్మ పట్ల జాలి కలగలేదు. సీను ధాతృత్వం, అందులోనూ తనని ఖాతరు చెయ్యలేకుండా కనకమ్మను తల మీద పెట్టుకోవటం అస్సలు రుచించలేదు. అది కాక తనేదో అపరాధం చేసినట్టు, చిన్నపిల్లలకి చెప్పినట్టు సుదీర్ఘ ఉపన్యాసం అనుకున్నది. ఇంటి పనులు చేస్తే తెలుస్తుంది. ఈ పనంతా ఎవరు చేస్తారు? నా మొగుడా అంటూ విసురుగా ప్రశ్నించింది. సరే, అలాగే. చేసిన పాపానికి ప్రాయశ్చిత్తంగా మిగిలిన పనులన్నీ నీ మొగుడే చేస్తాడు అన్నాడు నవ్వుతూ. వాతావరణం కొంచెం చల్లపడింది. పిల్లలకు స్నానాలు చేయించి బట్టలు వేసి తయారు చేశాడు. హోటల్ నుంచి టిఫిన్ తీసుకొచ్చి తినిపించిన తర్వాత పెద్దబాబుని స్కూల్లోనూ చిన్నబాబుని క్రచ్లోనూ వదిలొచ్చాడు. ఈలోపు వాణి తయారై ఉంటే బస్ స్టాప్ దాకా లిఫ్ట్ ఇచ్చాడు. డిన్నర్ కూడా బయట నుంచి తెప్పించుకున్నారు. మర్నాడు కూడా అలాగే గడిపేశారు. అప్పటికి వాణికి కొంచెం విశ్రాంతి దొరికింది. అప్పుడు కనకమ్మ గురించి శాంతంగా ఆలోచించింది. మానవత్వం మేలుకున్నది. జాలి, దయ, క్షమ అనేవి మేలుకున్నాయి. తన ప్రవర్తన తనకే సిగ్గనిపించింది. ఇంకెప్పుడు ఎవరి దగ్గర అంత కఠినంగా కసాయిలా ప్రవర్తించకూడదు అనుకున్నది. కనకమ్మతో సౌమ్యంగా మాట్లాడాలి అని నిర్ణయించుకున్నది. బుధవారం తెల్లవారక ముందే కనకమ్మ పనికొచ్చింది. తలుపు తీస్తూనే, నీ కొడుకెలా ఉన్నాడు అంటూ పరామర్శించింది. అయ్య పుణ్యమా అమ్మ, మందు నోటికి తాకంగానే లేచి కూకున్నాడు. మంచి మనసున్న మిమ్మల్ని భగవంతుడు చల్లంగా చూస్తాడమ్మా. ఇంటికొచ్చేశాడా? లేదమ్మా, చిన్నోడున్నాడక్కడ. ఈడ పని ముగించుకుని దవాఖానకి పోతా. ఇడిపించుకుపోమ్మండ్రు అన్నది. అంత చిన్నవాడు ఏం చూసుకుంటాడు? పెద్దోడు నిద్రపోతుండు. లేపి కూకుండా పెట్టిన నర్సులు చేస్తారు. ఏదన్నా కావాలంటే చిన్నోడు తెచ్చిపెడతాడు అన్నది ధైర్యంగా. అయ్య పుణ్యమా అని నా కొడుకు బాగయ్యాడమ్మా. నిన్న మధ్యనేటికి లేచి కూకుండు. కాని నా చెల్లి కూతురు 4 దినాలైనా దవాఖానలోనే ఉన్నది. ఆడు ఈ పిల్లది ఒకటే క్లాసు, అదే స్కూల్ అంట. అంటే ఇద్దరు ఒకే తిండి తిన్నారా? అది గదే కదమ్మా. పిల్లది వాంతి చేయలేక సొమ్మసిల్లిపోతోందట. మందు మార్చాలా పైసలట్టుకు రమ్మన్నారట. కూలికి పోకుంటే రోజు గడిచే పద్ధతి కాదమ్మా అళ్ళది. నా తాడ మిగిలిన
నూరు చెల్లె చేతిలో పెట్టిన దవాఖాన మార్చమని మంచిగా బుర్రలోకి తోకొచ్చిన కనకమ్మ తనకంటే ఎంతో ఉన్నత స్థితిలో ఉన్నట్టు అనిపించింది. ఎదుటి మనిషి కష్టాన్ని తెలుసుకుని సహాయం చేయగలిగిన గొప్ప మనసున్న వ్యక్తి, తనకున్న అనుభవాన్ని, వాత్సల్యాన్ని వేరే వాళ్లకు చెప్పగలిగిన నేర్పరితనమున్న వ్యక్తి, మూర్తి భవించిన కారుణ్యమంటే ఆమె అనుకున్నది. తను మారాలని, స్వార్థాన్ని కొంచెం అదుపులో పెట్టుకోవాలని దృఢంగా నిశ్చయించుకుంది. ఆ రోజు దినచర్యలన్నీ సక్రమంగా టైంలో జరిగిపోయాయి. ఆఫీసులో ఒత్తిడి తక్కువగా ఉండటం వల్ల విశ్రాంతిగా ఉన్నట్టు అనిపించింది. గురువారం ఉదయం కనకమ్మ మళ్ళీ గైర్హాజరయ్యింది. వాకిలి ఊడ్చి ముగ్గేసింది. కాఫీ ఫిల్టర్ వేసి పాలు కాచుతూ గీజర్ వేసుకుని స్నానం చేసింది. సీను నైట్ డ్యూటీ చేసి అలసిపోయి వచ్చాడు. ఇద్దరూ కలిసి కాఫీ తాగారు. అతను 1 గంట పడుకుని లేస్తాను అన్నాడు. పెద్ద బాబుని లేపి పళ్ళు తోమి స్నానం చేయించి పాలు తాగిస్తూ ఉండగా బస్సు హార్న్ వినిపించింది. వాణ్ణి బస్సులో కూర్చోబెట్టొచ్చి కుక్కర్ స్టవ్ మీదకి ఎక్కించింది. సీను గురించి ఉప్మా చేస్తూ ఉండగా చిన్నబాబు ఏడుస్తూ లేచి కూర్చున్నాడు. పక్క బట్టలన్నీ తడిపేశాడు. జ్వరం పేలిపోతోంది. చన్నీటితో ఒళ్ళు తుడిచి బట్టలు మార్చి క్రోసిన్ వేసింది. కుక్కర్ విజిల్ విని ఆర్పేసి ఇచ్చి జ్వరం కొలిస్తే థర్మామీటర్లో 103 డిగ్రీలున్నది. టైం చూస్తే 9 గంటలు. ఆదుర్దాగా సీనుని నిద్రలేపింది. కంగారు పడుకువాణి, డాక్టర్ వాత్సవ వచ్చే ఉంటారు, బాబుని అక్కడికి తీసుకెళ్దాం అంటూ గబగబా బట్టలు మార్చుకున్నాడు. అప్పటికే పేషెంట్లు క్యూ కట్టి ఉన్నారు. బాబుని ఎగ్జామిన్ చేసి వైరల్ ఫీవర్ అని మందులు రాసిచ్చారు. ప్రతి 3 గంటలకు టాబ్లెట్లు వేసి పాలు తాగించమన్నాడు. వాణి ఆఫీస్కి వచ్చేసింది. ఎడతెరిపి లేకుండా 24 గంటలు డ్యూటీ చేసిన సీను నిద్రపోకుండా సరైన టైంకి మందు వేశాడో లేదోనన్న భయం పీడిస్తోంది. జ్వరం వస్తే బాబు ఏడుస్తాడు, చికాకు పెడతాడు, మందులు మింగడు, భుజం మీద నుంచి కిందకు దిగడు. ఏం తిప్పలు పెడుతున్నాడో అన్న దిగులు. దాని మీద వనజ మాటలు నిస్సత్తువగా ఉన్నది, అవమానంగా కూడా ఉన్నది. రాఘవ బండాపి, మీ ఇల్లొచ్చింది దిగువాణి అన్నాడు. థ్యాంక్స్ రాఘవ అంటూ ఆగకుండా ఇంట్లోకి నడిచింది. కనీసం అతన్ని లోపలికి పిలవాలన్న ధ్యాస కూడా లేదు ఆమెకు. హాల్లో టీవీ పక్కన చాప వేసి ఉన్నది. కనకమ్మ కొడుకు నేల మీద పడుకుని నిద్రపోతున్నాడు. మాస్టర్ బెడ్రూంలో నుంచి సీను గుర్రు వినబడుతోంది. తలుపులు బార్లా తెరిచి పడుకున్నందుకు కొంచెం చికా కనిపించింది. ఆశ్చర్యంగా పిల్లల బెడ్రూంలోకి తొంగి చూసింది. కనకమ్మ బాబుని ఒడిలో పడుకోబెట్టుకుని ఐస్ వాటర్తో ముఖం, కాళ్ళు, చేతులు తుడుస్తోంది. చేతిలో బ్యాగు మంచం పైకి విసిరేస్తూ వాణి నేల మీద చతికిల పడిపోయింది. మరేం పర్లేదమ్మా, జ్వరం కోసింత తగ్గింది, పాలు తాపించిన అన్నది ఓదార్పుగా. నీ పిల్లడు నేల మీద పడుకున్నాడు కనకమ్మా, బాబుని నాకిచ్చి వాణ్ణి కూడా ఇక్కడికి తీసుకురా అన్నది వాణి. కోసింత నీరసం కదమ్మా, అలాగే పండుతాడు. నువ్వు చాలా అలసిపోయినట్టున్నావు, కోసింత కాఫీ కలుపుకొస్తాను అన్నది బాబుని అందిస్తూ. ఆ ఆప్యాయతకు వాణి మనసు ద్రవీభూతమైంది. ఇంకో కప్పు నువ్వు కూడా తెచ్చుకో, బూస్ట్ సీసా స్టవ్ వెనకాలంది, బాబుకి బూస్ట్ పట్టు అన్నది. ఆడికి అలవాటు లేదు కదమ్మా. పర్వాలేదు, పాలే కదా, కనీసం నీరసం తగ్గుతుంది. కాఫీ తాగి సేద తీరిన వాణికి మనిషి విలువ అర్థమైంది. తోటి వారికి సహాయపడే సంస్కారాన్ని నేర్పని చదువు వృధా. కష్టంలో ఆదుకునేవాడు, దుఃఖంలో ఉన్న వారికి సహాయం చేసిన వారు భగవంతుడితో సమానం అనుకున్నది. అమ్మా, అయ్యా పొద్దుకాడ నుంచి పువ్వ తినలేదు, నే 3 కొట్టంగా వచ్చిన, కూసింత కాఫీ ఇచ్చిన, కుక్కర్ పెట్టనా అంటూ ప్రశ్నించింది కనకమ్మ ఖాళీ కాఫీ కప్పు తీసుకుంటూ. పొద్దుటి అన్నం కూరలు తీసుకుని కుక్కర్ పెట్టు, మిగతా పనులు నేను లేచి చూసుకుంటాను అన్నది వాణి కృతజ్ఞతగా. వాణిలో కనబడుతున్న ఆ మార్పును అబ్జర్వ్ చేస్తూ సీను అబ్బురపడ్డాడు. శుభం. కథ సమాప్తమండి. కథ నచ్చితే లైక్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ కలుద్దాం ఇంకో మంచి కథతో.